తక్కువ పోలీస్ ఫోర్స్ లేదు. 1100 మంది పోలీసులు, 2 అడిషనల్ ఎస్పీలు, 11 డిఎస్పీలు, 38 ఇన్స్పెక్టర్సు, 78 మంది సబ్ ఇన్స్పెక్టర్సు, స్పెషల్ పార్టీస్ 16 చొప్పున ఒక్కొక్క పార్టీకి 12 మంది. ఇవి కాకుండా 9 మంది తహసీల్దార్స్, మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్స్, మొత్తం 9 ప్రదేశాల్లో 94 కౌంటర్లో ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ టికెట్లు ఇచ్చే పరిస్థితి, ఇంత బందోబస్తు చేసినా కానీ ఇలాంటి దుర్ఘటన జరగటం చాలా చాలా బాధ కలిగించింది. అలాగే మన రామనాయుడు స్కూల్ బైరాగపట్నంలో ఈ తొక్కిసలాట్లో 5 మంది చనిపోయారు, 37 మంది గాయపడ్డారు. ఇది విష్ణు నివాసం దగ్గర ఒకళ్ళు చనిపోయారు. చనిపోయిన 6 మందిలో 4 మంది ఆంధ్ర నుంచి, ఒకరు తమిళనాడు నుంచి, ఇంకొకరు కర్ణాటక, కేరళ ఉంది. దీనికి చిన్న కన్ఫ్యూజన్, కర్ణాటక అని చెప్తా ఉన్నారు, కేరళ నుంచి. ఇది ఇంతమంది పోలీస్ ఫోర్స్ పెట్టుకొని కూడా ఎక్కడో ఒక నిర్లక్ష్యం అయితే చూపించారు అందరూ. దీని నుంచి తప్పించుకోవడానికి మేమెవరూ ప్రయత్నం చేయట్లా. అంటే మనం ఒక చేసి పోలీస్ బందోబస్తు, ఇప్పుడు నేను వచ్చేస్తే చూశారు మీరు, బందోబస్తు ఉందా అంటే ఉంది, పోలీసులు ఉన్నారా అంటే ఉన్నారు, డ్యూటీ చేశారా అంటే చెప్పే వాళ్ళకి ప్లానింగ్ లేదు, డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇలాంటి తొక్కిసలాట జరిగినప్పుడు సహాయక చర్యలు ఎలా ఉండాలి? నేను ఈవో గారికి కూడా ఈ రోజున, ఎందుకంటే ఇది లోపల 4 గోడల మధ్య కూర్చొని ఆలోచించేది కాదు. ఈరోజు ప్రజలు, రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారు. 6 మంది చనిపోయారు. ఈ రోజున ఈవో శ్యామలరావు గారు కానీ, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారు కానీ, టీటీడీ బోర్డు చైర్మన్, వీరందరూ కూడా, టీటీడీ బోర్డు మీరు బాధ్యత తీసుకోవాలి. దీని మీద తప్పులు ఎక్కడ జరిగినాయి, ఎందుకు పోలీస్ సకాలంలో స్పందించలేదు, ఎందుకు రాత్రి ఇచ్చే టికెట్లు 9 గంటలకు ఇవ్వాల్సిన టికెట్లు 7 నుంచి ఎందుకు ప్రజల్ని మీరు నుంచోబెట్టారు, ఎందుకు లైట్లు బిగించలేదు,